అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. వెల్కమ్ టు సంధ్యాస్ హోమ్. ఈరోజు వీడియోలో ఒక వ్లాగ్ అనేది షేర్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి న్యూ ఇయర్ వ్లాగ్ అండి. అంటే జనవరి 1న వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. చూసారు కదా, మార్నింగే ఇక్కడ ముగ్గు అయితే వేస్తున్నాను. 31st నైట్ అంటేనే ముగ్గులతో మనకి చక్కగా అన్ని వాకిళ్ళు కూడా మంచి మంచి ముగ్గులతో ఉంటాయి కదండి. ఆల్రెడీ కింద వేసారనమాట. ఆంటీ వాళ్ళ మెయిడ్ వేసేసారనమాట ముగ్గు అనేది. ఇక్కడ నేను మర్నాడు మార్నింగ్ వేసాను అనమాట ఫస్ట్న ఇది. ఈ సున్నా పెట్టి ఇలాగ డిజైన్ అనేది పెంచడం అనేది నాకు చాలా బాగా ఇష్టమండి. అంటే బాగా వచ్చనమాట. ఇలాంటి ముగ్గులు ఏంటంటే కలర్స్ వేయడానికి బాగుంటాయండి. ధనుర్మాసం కదా, డైలీ కూడా ఒక ముగ్గు పెట్టి కొంచెం కలర్స్ అనేవి వేస్తున్నాను అనమాట. ఊరికే అలా బాగుంటుంది కదా చూడ్డానికి. మనం ఈ కలర్ ముగ్గులన్నీ కూడా సంవత్సరంలో మనం ఈ నెలలో ఎక్కువగా వేయగలము. ఇంకా మార్నింగ్ వైబ్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. మా ఇంట్లో చక్కగా సూర్యుడు కిరణాలు పడుతూ హాల్లోకి చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. ఇక అందరు కూడా 31st నైట్ అంటే కేక్ కట్ చేసి ఉంటారు కదా. పిల్లలు కూడా నైట్ 12 దాటిన తర్వాత సరదాగా చిన్న కేక్ అయితే కట్ చేసుకున్నారు. ఇక తర్వాత వచ్చేసి మార్నింగ్ పూజ కూడా అయిపోయిందనమాట. ఇలా సింపుల్గా ఇలా అయితే పూజ అయితే చేసాము. ఇక తర్వాత వచ్చేసి జనవరి 1 సండే కదండి. అన్ని ఫెస్టివల్స్ కూడా ఈసారి ఎందుకు సండే పడినట్టు అనిపించింది. పిల్లలకి సాటర్డే కూడా సెలవు ఇచ్చారనమాట. సాటర్డే సండే 2 డేస్ కూడా సెలవు. ఇంకా ఈయన కూడా సండే ఇంట్లోనే ఉంటారు కదా. చాలా రోజులు అయింది కదా, ఇంకా సిటీలోకి వద్దామని చెప్పి ఈరోజు అయితే బయటికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇంక అందుకే కుకింగ్ అది ఏం లేదనమాట. జస్ట్ బ్రేక్ఫాస్ట్ అది చేసేసాను. అన్ని వర్క్స్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే అల్లం టీ అయితే పెట్టాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసానండి. ఇంక ఈరోజు బయటకు వెళ్దామని అనుకుంటున్నాం కదా, ఇంకా కుకింగ్ ఏం లేదనమాట. ఇంక ఈవినింగ్ చూసుకోవాలి. ఇంకా ఇక్కడ మామిడి చెట్టు దగ్గర చూడండి, చిన్నగా పక్షి గూడు భలే ఉంది చూడడానికి. ఇక అందరం రెడీ అయిపోయాము. రెడీ అయిపోయిన తర్వాత మేము ఈరోజు చిత్రాలయకి వచ్చామండి. చిత్రాలయలో ట్రైన్ రెస్టారెంట్ అని ఉందంట. అయితే ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు తీసుకెళ్ళమని. ఎక్కువగా బయట రెస్టారెంట్స్ అనేది చాలా తక్కువ కదా. ఎప్పుడో ఒకసారి దగ్గర 1.5 మంత్ అయిందన్నాను కదా. సరే అని చెప్పి ఈరోజు ఇక్కడ తీసుకొచ్చామన్నమాట. చాలా బాగుందండి చూడ్డానికి. అలాగే మరీ ఇరుకుగా లేకుండా చాలా స్పేషియస్గా చాలా బాగుంది. ఇక్కడ పార్టీస్ అవి చేసుకుంటారంట. మా పిల్లలు ఫొటోస్ అవి దిగారనమాట. అంటే బర్త్డే పార్టీస్ ఏమైనా ఉంటే కనుక అక్కడ మనం డైరెక్ట్గా కేక్ కట్ చేసుకోవచ్చంట. అలాగే క్రిస్మస్ కదా, క్రిస్మస్ డెకార్ అది పెట్టారనమాట. అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగారు. చూసారు కదా, టోటల్గా ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందండి రెస్టారెంట్. ఇలా ఉందన్నమాట. లైటింగ్స్ ఇవన్నీ కూడా బాగుంది. అలాగే సిట్టింగ్ ఉన్న చోట ట్రాక్స్ ఉంటాయి అన్నమాట, ట్రైన్ ట్రాక్స్. నేను ట్రైన్ రెస్టారెంట్ అంటే పెద్దగా ట్రైన్ ఉండి అక్కడ ఏమైనా ఉంటుందేమో అని అనుకున్నాను. కానీ చిన్ని చిన్ని ట్రాక్స్ ఉన్నాయన్నమాట. చూసారు కదా, అందులోంచి ట్రైన్ తీసుకొస్తుంది ఫుడ్. అంతే, అదే స్పెషల్, ఇంకేం కాదు. ఏంటంటే మార్కెటింగ్ రకరకాలుగా బయట జరుగుతూ ఉంటుంది కదా, పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఇలాంటివి అనమాట. ఇంకా వాళ్ళు అలాగో సండే కదా, మేము నాన్ వెజ్ రెస్టారెంట్కి వచ్చాము. చూసారు కదా ట్రాక్స్ ఎలా ఉన్నాయో. స్లిమ్లా, గ్యాంగ్టక్ అని చిన్న చిన్న బోట్స్ కూడా అనమాట. అంటే ఆ స్టాప్ల దగ్గర బాగుంది చూడడానికి, చాలా క్యూట్గా ఉంది. రెస్టారెంట్ అయితే చూడడానికి, అలాగే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తినడానికి బాగుందన్నమాట. చూసారు కదా ట్రాక్స్ అన్నీ ఎలా ఉన్నాయో.
అది ఒరిజినల్గా ఉన్నట్టే చక్కగా గ్లాస్ అది పెట్టి బాగా పెట్టారు. మేము షిమ్లా దగ్గర కూర్చున్నాం అనమాట, అంటే మాకు అక్కడ వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే అస్సలు ఖాళీ లేదండి. ఎందుకంటే మేము ఎర్లీగా వెళ్ళాం కాబట్టి మాకు ఒక 20 మినిట్స్ పట్టింది. అదే మేము ఫుడ్ అంతా తినేసి బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఎంత క్రౌడ్ ఉందంటే నిజంగా చాలా అంటే చాలా రష్ ఉందండి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే కనుక చూసారా ఎలా వస్తుందో, ట్రైన్ ఎలా పట్టుకెళ్ళిపోతుంది అనమాట. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాటిని చూసి. ఇలా అప్పుడప్పుడు వాళ్ళని ఇలా బయటికి తీసుకురావడం కూడా కొంచెం బాగుంటుంది కదా. ఇంక ఈరోజు ఫుడ్ కూడా బయటే అనమాట. మా ఫుడ్ అయితే ట్రైన్ తీసుకుని వచ్చేసింది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే చెప్పాను కదండి, కొన్ని ఐటమ్స్ బాగున్నాయి, కొన్ని ఐటమ్స్ అంత నాకు నచ్చలేదండి. ఓవరాల్గా అయితే యావరేజ్ అని చెప్పొచ్చేమో, మరీ అంత ఏం కాదు, పర్వాలేదు. చిన్ని ట్రైన్ అనమాట. ఆ ట్రాక్స్ నుంచి చక్కగా వెళ్తుంది చూసారా. తినడానికన్నా కాన్సన్ట్రేషన్ ఆ ట్రైన్స్ మీదే ఉంది పిల్లలకి. అదన్నమాట టాక్టీస్ అంటే. భలే పెట్టారు ఈ రెస్టారెంట్ వాళ్ళు అనిపించింది నాకు. చూసారు కదా బయట ఎంత రష్ ఉందో. నిజంగా మేము వెళ్ళి మంచి పని చేసామండి. చాలా అంటే చాలా రష్ ఉందన్నమాట. సండే ఒకటి, అందులో న్యూ ఇయర్ ఒకటి కదా, అసలు జగదాంబ దగ్గర అసలు ఖాళీనే లేదు. ఈ చిత్రాలయం వచ్చేసి జగదాంబ దగ్గర అనమాట. ఇంకా అక్కడే మేము మ్యాక్స్లోకి వెళ్ళామన్నమాట. వీళ్ళకి స్లిప్పర్స్ తీసుకుందామని, స్లిప్పర్స్ కాదు, షూస్ తీసుకుందామని వెళ్ళాము. చూసారు కదా చక్కగా సెలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట వాళ్ళే. ఇంకా మేమేం చెయ్యక్కర్లేదు, అలా అయిపోయారు ఇప్పుడు పిల్లలు. మనం ఏం చూడక్కర్లేదు, అన్నీ వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటున్నారు. అక్కడికి ఇక్కడికి వెళ్ళి చక్కగా తెచ్చేసుకుంటుంది మా చిన్నమ్మాయి, అవి కావాలి ఈ కావాలని. ఇంకా నేను మా వారు ఇంకొక చైర్ తీసుకుని అక్కడ కూర్చున్నాం అనమాట. ఇంకెందుకు మా పనేం లేదు కదా అక్కడని. వాళ్ళు చక్కగా అన్నీ సెలెక్ట్ చేసి తెస్తే అందులో నేను సెలెక్ట్ చేశాను అనమాట. ఇక అక్కడ షూ తీసేసుకున్న తర్వాత పక్కనే సిఎంఆర్ ఉంది కదండి, మనకి చందన బ్రదర్స్ని రీమోల్డింగ్ చేసి ఇప్పుడు సిఎంఆర్ కింద పెట్టారు. సరే కొత్తగా పెట్టారు కదా అని చెప్పి వెళ్ళాను. అంత ఏమీ కలెక్షన్ లేదండి, జస్ట్ కింద కౌంటర్ ఒకటే శారీస్ అంట, చాలా చిన్నది, పైగా పెద్ద కలెక్షన్ కూడా ఏమీ లేదు. కాకపోతే నాకు ఒక శారీ అయితే నచ్చింది, ఆ ఉన్న వాటిలోనే అదైతే నచ్చిందని చెప్పి తీసుకోమన్నారు నన్ను. గిఫ్ట్ అనమాట, న్యూ ఇయర్ గిఫ్ట్ అనుకోవాలి ఇంకా నేను అది. తర్వాత వచ్చేసి అక్కడి నుంచి మేము ఇక్కడ ఏయూలో ఇప్పుడు మనకి ఎవ్రీ ఇయర్ కూడా డ్వాక్రా బజార్ అనేది పెడతారండి. అంటే అన్ని స్టేట్స్ నుంచి ఆ డ్వాక్రా గ్రూప్స్ వచ్చేసి పెడుతూ ఉంటాయన్నమాట. ఈ ఇయర్ కూడా డిసెంబర్లో పెట్టారనమాట. ఇది ఇప్పుడు ఏయూ గ్రౌండ్స్లో కాకుండా పోలమాంబ టెంపుల్ బ్యాక్ సైడ్ పెట్టారనమాట. ఇక్కడికైతే వచ్చేసాము మేము. చూస్తున్నారు కదా స్టాల్స్ ఉంటాయి విడివిడిగా, ఫ్యాన్సీ కానీ, క్లాత్ కానీ, లేదంటే డెకార్ ఐటమ్ కానీ, అన్ని స్టేట్స్ నుంచి అన్ని రకాల వస్తువులు కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ నేను నారాయణపేట కాటన్ శారీస్ చూస్తున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, నేను ప్రశాంతి శారీస్ని తెప్పించినవి. క్వాలిటీ అయితే నాకు ఆన్లైన్లోనే నచ్చిందండి. అంటే బాగాలేదు, కొంచెం బాగా డెలికేట్గా ఉంది, క్లాత్ చాలా డెలికేట్గా ఉంది. ఇంక అందుకే నేను చూశాను కానీ ఏం తీసుకోలేదన్నమాట శారీస్ అనేవి. కానీ కలర్స్ అయితే మాత్రం చూడడానికి బాగుంది, రెడ్ అండ్ గ్రీన్. ఇంకా ఫ్యాన్సీ జ్యువెలరీ కూడా బాగా పెడతారు కదా. ఈ ఇయర్ చెప్పాలంటే స్టాల్స్ కొంచెం తక్కువనే చెప్పాలండి. ఫుడ్ ఐటమ్స్ కూడా ఎక్కువ ఉండేవి. అంటే సంక్రాంతి పిండి వంటలు అన్నీ కూడా మా వెస్ట్ గోదావరి సైడ్ నుంచి ఎక్కువ స్టాల్స్ ఉండేవి. వాళ్ళు ఎవరు లేరనమాట, ఈ ఇయర్లో చాలా తక్కువ ఉంది. అలాగే ఇక్కడ ఇది వచ్చేసి రాజస్థానీ అనమాట. బాందినీ శారీస్ కానీ, లేదంటే ఇలాంటి డ్రెస్సెస్ కానీ అక్కడ ఫేమస్ కదా, ఆ కౌంటర్ కూడా ఉంది. చూశాను కానీ అక్కడ నేను ఏమీ తీసుకోలేదు. కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను, అవి నేను లాస్ట్లో షేర్ చేసుకుంటాను. ఇంకా టోటల్గా అయితే బజార్ అంతా ఇలా ఉందన్నమాట. ఏం లేదండి, ఎవ్రీ ఇయర్లో అయితే లేదు, చాలా తక్కువ ఉందని చెప్పాలి. ఇక ఇక్కడ వచ్చేసి వెదురుతో చేసినవి అనమాట. ఈ హౌస్ అడిగాము, ఇది 1500 ఎంతో చెప్పారు. ఇంకా అది అలా చూసామన్నమాట. ఈ డెకార్ ఐటమ్ అంతా కూడా చాలా బాగుంది. ఇవి వచ్చేసి కొండపల్లి బొమ్మలు, చాలా బాగున్నాయండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను ఇది అడిగాను, నా చేతిలో ఉన్నది అంటే వ్యాస మహర్షి అలాగే వినాయకుడు వారు ఉన్న బొమ్మ అనమాట. అది మహాభారతం రాయిస్తారు కదా వ్యాస మహర్షి,
వినాయకుల వారి చేత అది ఆ పిక్చర్ అనమాట. చక్కగా కుటీరం వచ్చి అలా ఉంది. అడిగాను కానీ అది కూడా రేట్ సెట్ అవ్వలేదు. ఇక అందుకే అది కూడా తీసుకోలేదు. తర్వాత ఇక్కడ వచ్చేసి అడవికి సంబంధించిన అనమాట. అడవి చింతగింజలంట, అలాగే గిరిజన ఉత్పత్తులు అంటారు కదా అవన్నమాట. ఇంకా తర్వాత ఇక్కడ ఆగ్రా నుంచి అనమాట ఈ కౌంటర్ వచ్చేసి. ఇక్కడ కొన్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను తీసుకున్నవి ఏంటో కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ అయితే తీసుకున్నానండి. అంటే ఇది పిల్లలకి అనమాట. ఈ బ్యాగ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఫుల్ వర్క్ అండి, స్టోన్ వర్క్తో వచ్చింది. బాగుంది వర్క్. ఎక్కడ కూడా థ్రెడ్స్ అవి బయటకు ఉండడం అదేం లేకుండా చాలా నీట్గా వచ్చింది. అలాగే ఇది పొట్లి కింద కూడా యూజ్ చేసుకొచ్చిన ఆవిడ ఒక 3-4 టైప్స్ చెప్పింది బ్యాగ్ని ఎలా వాడాలో. అంటే షార్ట్గా చేసుకోవచ్చు, లాంగ్గా చేసుకోవచ్చు, ఇదంతా కూడా చూపించాలన్నమాట. బాగుంది బ్యాగ్. ఇది 600 ఎంతో పడినట్టుందండి. అంటే మేము ఒక 4-5 ఐటమ్ తీసుకున్నాము ఇక్కడే. అన్నీ కలిపి మా వారు అడిగారు అనమాట. చూసారు కదా, బ్యాగ్ అయితే ఇలా ఉంది. బాగుంది స్టోన్ వర్క్. నేను బ్రౌన్ కలర్ తీసుకున్నాను. స్టోనే బ్రౌన్ కలర్ అండి, ఎందుకంటే ఇవి వాష్ చేయడానికి ఉండదు కదా. లైట్ కలర్ అయితే గమ్మున ఇదవుతాయని చెప్పి నేను డార్క్ కలర్సే తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి ఈ టైప్ అనమాట. ఇది నీహాకి లోపల కూడా ఇలా చక్కగా జిప్ అది వచ్చి బాగుంది. ఇందులో కూడా నేను డార్కే తీసుకున్నాను. ఇందులో అచ్చంగా వైట్ కూడా ఉంది, వైట్ ముత్యాలతో. అదైతే తీసుకోలేదు. తర్వాత ఇది వచ్చేసి ఇది పైన కోట్లా ఉంటుంది కదండి, ఆ టైప్ అనమాట. ఇలా వచ్చింది. ఇది కూడా స్టోనే, చక్కగా స్టోన్ వర్క్ వచ్చింది. ఇది కూడా లైట్ బిస్కెట్ కలర్ మీద బ్లాక్ కలర్ వర్క్ వచ్చిందండి. ఇది అడిగారు అనమాట, అందుకని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. బాగుంది. అంటే ప్రతి ఇయర్ చూస్తాను కానీ ఎప్పుడు రేట్లు అయితే సెట్ అవ్వలేదండి. ఈసారి ఆవిడ బాగానే ఇచ్చారు. వర్క్ అది ఇలా వచ్చిందనమాట. కింద కూడా ఇలా లైన్గా వచ్చినాయి. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఈ మోడల్లో తీసుకున్నానండి. ఇది ఫుల్ సీక్వెన్స్ వర్క్ అనమాట. మనకి సీక్వెన్స్ విడిగా మీటర్ తీసుకోవాలంటే కనుక చాలా రేట్ ఉంటుంది. ఇది స్టిక్ చేసి వచ్చింది. ఇది కూడా పైన వేసుకునేది అనమాట. జిప్ అది ఇలా వచ్చింది. దీనికి మనం ఏదైనా లాంగ్ స్కర్ట్ అలాంటిది ఏదైనా పేరప్ చేసుకుంటే బాగుంటుంది. ఫుల్ సీక్వెన్స్ వర్క్ ఉంది కదా, లైట్గా దీన్ని అడ్జస్ట్ చేసుకోవడమే. చూసారు కదా, ఫుల్ వర్క్తో. ఇది కూడా బాగుందండి. ఇది వచ్చేసి 700 ఎంతో పడింది. టోటల్ మీద అంటే అన్నీ కలిపి అడిగాం కదా, అందుకని ఒక్కొక్కటి ప్రైజ్ నాకు అంత విడిగా గుర్తులేదనమాట. కానీ అన్నీ కలిపి అయితే పర్వాలేదండి, బెటర్ ప్రైజే. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా నేను అడిగి వచ్చేసి దాన్ని ఎక్కువ రేట్ అని చెప్పి ఈ సంవత్సరం బాగానే ఇచ్చారు. తర్వాత ఇది వచ్చేసి ఈ స్టేట్ ఏంటంటే త్రిపుర. ఆ అకౌంట్లో తీసుకున్నాను. ప్రతి మెటీరియల్ కూడా 1500 అండి. ఇది వచ్చేసి రేయాన్ కాటన్ అనమాట. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అనేది. దీనికి కూడా చక్కగా ఫ్రంట్ ఇలా వర్క్ వచ్చింది. చూడీదార్ ఇది మనం చెక్ చేయించుకోవాలి. చాలా మోడల్స్ ఉన్నాయండి, మంచి మంచి మెటీరియల్స్ అయితే ఉన్నాయి. ప్రైస్ కూడా 1500 చెప్పారు కదా, మనం బార్గెన్ చేస్తే 1300కి ఇచ్చారనమాట. బెటరే నన్ను అడిగితే. చున్నీ కూడా చక్కగా బాగా వచ్చింది, దుపట్టా అది కూడా. చూసారు కదా, ఇలాగా లెహరియా మోడల్ లాగా వచ్చిందనమాట. దుపట్టా వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చింది, పింక్. అలాగే దీనికి గోల్డ్ కలర్ లేస్ లాగా బార్డర్ వచ్చింది. మధ్యలో ఇలాగా చమ్కీస్ అనేవి అంటించినట్టు ఉన్నాయన్నమాట. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి. నేను ఇదొక్కటే తీసుకున్నాను అనమాట. క్లాత్ కూడా చాలా బాగుంది. జార్జెట్ వచ్చింది చున్నీ కూడా. చూసారు కదా, తర్వాత వచ్చేసి ఈ శారీ అనమాట. సిఎంఆర్లో ఒక శారీ తీసుకున్నాను అన్నాను కదా, ఇదే. ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్. మనకి ఇప్పుడు డబల్ షేడ్ శారీస్ వస్తున్నాయి కదా, ఇది డార్క్ పర్పుల్ అండి. అలాగే లైట్ పర్పుల్ ప్లస్ డార్క్ పర్పుల్ కలిపి వస్తుంది. ఈ శారీస్ చాలా ట్రెండింగ్లో కూడా ఉండేవి. బ్లౌజ్ అయితే ఫుల్ వర్క్ వచ్చిందండి. ఇలాగా మొత్తం ఫ్రంట్ బ్యాక్ కూడా చక్కగా మంచి వర్క్ అయితే ఇచ్చారు, ప్రింటెడ్ వర్క్.
దీని మీద అక్కడక్కడ స్టోన్స్ అవి అంటించున్నాయి గోల్డ్ కలరు. ఇది కూడా బాగుంది, బ్లౌజ్ హెవీగా ఉంది కదా. శారీస్ ఏంటంటే 3, 5, 4 ఆ రేంజ్ వరకు కూడా బాగా సేల్ అయినాయండి ఫస్ట్ వచ్చిన కొత్తల్లో. ఆ తర్వాత తక్కువ రేట్లో కూడా పడ్డాయి మనకి ఇలాంటి శారీస్ అనేవి. ఇదైతే మంచి క్వాలిటీతోనే నేను తీసుకున్నాను అనమాట. దీని మీదకి మ్యాచ్ అయ్యి ఈ పర్పుల్ జుమ్కీస్ అనేవి తీసుకున్నాను. నాకు జుమ్కీస్ అంటే బాగా ఇష్టము, అందుకనే నేను దీనికి ఇలాగా ఈ కలర్లో కొంచెం షేడ్ కొంచెం తక్కువగా ఉన్న ఇదైతే తీసుకున్నాను అనమాట. అదండి నేను తీసుకున్న కలెక్షను. అదండి ఈరోజు వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు నమస్కారం.